దేవుని బిడ్డలారా, మన యేసుక్రీస్తుకు సరిగా ఎవరు లేదండి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. నా చీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ మా శుభవందనములండి. Dear children of God, we bring you greetings in the almighty name of our Lord and Savior Jesus ఈ Christ. భూలోకంలో ప్రతి ఒక్క దానికి దేవుడు ఒక సమయాన్ని ఉంచి ఉన్నాడు. On this earth, God has timed everything. ప్రసంగి 3:1 మనం చదువుదామండి. Let's read Ecclesiastes chapter 3 verse 1. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. Reading from Ecclesiastes chapter 3 verse 1, to everything there is a season, a time for every purpose under heaven. మన దేవుడు చాలా క్రమశిక్షణ గల దేవుడు. Our God is a God who is very disciplined. ప్రతి ఒక్కటి ఆయన చక్కగా చేస్తాడండి. He is a God who does things perfectly. ఏం చేసినా ఆయన క్రమంగా చేసే దేవుడుగా He ఉంటున్నాడు. is a God who does things perfectly. ప్రతి ఒక్క దానికి ఆయన సమయాన్ని ఉంచి ఉన్నాడు. He has put time for everything. ఆకాశం కింద భూమి పైన ప్రతి ఒక్క కార్యాలకు ఆయన సమయాన్ని కేటాయించి ఉన్నాడు. He has assigned time for everything. యోహాను రాసిన సువార్త 2:3 చదివినట్లయితే, If you read John chapter 2 verse 3, యేసు ప్రభు యొక్క తల్లి గారికి యేసు ప్రభు అంటాడు, ఆయన నా సమయం ఇంకా రాలేదు అద్భుతాన్ని చేయడానికని. Jesus tells his mother that he hasn't got his time yet. దేవుని బిడ్డలారా, Dear children of God, ఆ మాట చెప్పిన ఆయన అద్భుతం చేశాడు, గాని ఆయనకు కాల పట్టికను ఆయన ఉంచి ఉన్నాడు. though he said this word, he did a miracle, but in his time.
దేవుని బిడ్డలారా, Dear children of God, ప్రతి ఒక్క విషయానికి ఒక సమయం ఉన్నది. there is time for everything. మీరు అనుకుంటున్నారా, Are you thinking, నా కన్నీరు ఎప్పుడు మారును, when will my tears be turned? నా పరిస్థితులు ఎప్పుడు మారును, When will my situations be turned? నా కుటుంబం ఎప్పుడు మారును, When will my family be turned? నా బిడ్డల జీవితాలు ఎప్పుడు ఆశీర్వాదంగా మారును, When will the life of my children be blessed? మా బిడ్డలకి ఎప్పుడు పెళ్లి అవును అని. When will my children be married? దేవుని బిడ్డలారా, Dear children of God, దేని గురించి మీరు ప్రార్థనలో వేం చేస్తుండినా, whatever you're waiting in prayer, నీకు ఒక సమయం ఉన్నది. there is time. ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు ఒక అద్భుతానికి చేయను. God will do a miracle in that time. కానీ దేవుని కొరకు అంతవరకు కాచే దేవుని బిడ్డలు చాలా ధన్యులండి. People who wait on the Lord for the time are really blessed. యేసయ్య 40వ అధ్యాయం 31వ వాక్యం చెబుతుంది, దేవుని కొరకు కాచేటువంటి దేవుని బిడ్డలు నూతన శక్తిని పొందుకుంటారంట. According to Isaiah chapter 40 verse 31, those who wait upon the Lord will gain new strength. దేవుని బిడ్డలారా, Dear children of God, సోలిపోవద్దు. do not grow weary. దేవుని కొరకు కాచుకొని ఉండుము. Wait on the Lord. ఆంగ్లంలో చెప్తారు, వెయిటింగ్ ఇస్ నాట్ వేస్టింగ్ అని. In English they say waiting is not wasting. దేవుని సముఖంలో కాచుకొని ఉండడం వ్యర్థం కాదండి. Waiting in his presence is not wasting. దాంట్లోనూ దేవుడు ఒక మనకు గుణపాఠాన్ని చెప్పిస్తాడు ఆయన. In that also God does teach us something. దేని కొరకు మీరు వెయిట్ చేస్తున్నారు? What are you waiting for? ఆ విషయంలో దేవుడు నీకు ఒక అద్భుతాన్ని చేయను. God will do a miracle for that. మీరు దేని కొరకు వెయిట్ చేసినా, For whatever you're waiting మీ for, పరిస్థితులన్నీ దేవుని చిత్తానుసారంగా మారును. God will change every situation. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. God will bless you. నీ జీవితాన్ని గొప్పగా మార్చును. God will change your life. దేవుడు ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. I pray that God will bless you according to this word. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. Let's close our eyes and pray. కృపగల తండ్రి, Dear gracious heavenly Father, పరిశుద్ధ ప్రభువా, Holy Father, ఈ సమయంలో మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నా. Lord, we pray at this time. ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థించే ఒక్కొక్కరిపైన దిగివచ్చును గాక. We pray that, Lord, for all those who are standing in one accordance in this prayer, that your grace and mercy will fill them. దేని కొరకైతే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, For whatever they are praying for, నాయనా వాళ్ళ ప్రార్థనలకు జవాబు ఇవ్వండి. Lord, we pray that you would give them answers. వాళ్ళ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయండి. Lord, we pray that you do a miracle. దేవుని కొరకు కాచేటువంటి దేవుని బిడ్డలు నూతన శక్తిని పొందుకుంటారన్నారే. Lord, whoever waits on you will gain new strength. దేవా, Lord, ఈ బిడ్డలు ఆశీర్వదింపబడుదురు గాక. we pray that you would bless your children. నూతన శక్తితో వీళ్ళని నింపండి. Lord, fill them with your new strength. మీ నూతన ప్రసన్నతలో వీళ్ళని నింపండి. Lord, fill them with your new blessing. మీ యొక్క నూతన అభిషేకంలో నింపండి. Lord, fill them with a new anointing. మీ కృపా ప్రసన్నత వీళ్ళపైన దిగివచ్చును గాక. Let your grace and mercy come upon their lives. దేని కొరకైతే వీరు ఏం చేశారు, For whatever they're waiting for, అది వ్యర్థం కాకూడదు నాయన. Lord, let it not be wasted. ఒక అద్భుతాన్ని వీళ్ళకి చేయండి. Lord, we pray that you do miracle. మహిమ ఘనత స్తుతి మీకే. All glory, honor, power and praise. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name. ఆమేన్. Amen. God bless you. God bless you.